జీవితమనేది ఒక నిరంతర పోరాటం. అందులో ముఖ్యంగా ఒక సామాన్య మానవుడిగా నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాదించడం అనేది నెత్తురును చెమటగా మార్చి రాత్రింబవళ్లూ శ్రమించే ఒక గొప్ప యజ్ఞంలాంటిది. అలాంటి నీ కష్టార్జితాన్ని, నీ కుటుంబ భవిష్యత్తు కోసం నువ్వు అహర్నిశలు శ్రమించి దాచుకున్న ప్రతి పైసాను ఎవరికో సహాయం చెయ్యాలనే ఒక గుడ్డి నమ్మకంతో మధ్యలో ఉండి గ్యారంటీలిచ్చి నాశనం చేసుకోకు. ఎందుకంటే మంచితనం ఉండటం తప్పు కాదు కాని ఆ మంచితనానికి కూడా ఒక స్పష్టమైన హద్దుండాలి. ఆ హద్దులు దాటితే అది మంచితనం అనిపించుకోదు. సమాజం దృష్టిలో అది కేవలం చేతకానితనం లేదా మూర్ఖత్వం అనిపించుకుంటుంది. నీ ప్రాణ స్నేహితుడో, సొంత బంధువో లేక నీకు బాగా తెలిసినవారో వచ్చి ఏదైనా బ్యాంకులోనో, చిట్టీల దగ్గరో లేదా బయట వ్యక్తుల దగ్గరో అప్పు కోసం నిన్ను మధ్యలో ఉండి పూచీకత్తు లేదా గ్యారంటీ ఇవ్వమని ప్రాధేయపడినప్పుడు నువ్వు 1కి 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అప్పు తీసుకునేటప్పుడు వారి ముఖంలో కనిపించే ఆ దీనత్వం, ఆ బాధ తీరుబడిగా అప్పు తీర్చేటప్పుడు అస్సలు కనిపించవు. నీ మాటమీద నమ్మకంతో, నీ నిజాయితీమీద ఉన్న గౌరవంతో ఒకరు అప్పు ఇస్తారు. నీమీద భరోసాతో నీ వెనుక ఉన్నవారు ఆ డబ్బు తీసుకుంటారు. కాని ఇక్కడ నువ్వు ఎదుర్కోబోయే అసలు సమస్య ఏమిటంటే, ఒకవేళ అప్పు తీసుకున్నవాడు ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే, ఆ అప్పు ఇచ్చినవాడు నేరుగా వచ్చి నిన్నే నిలదీస్తాడు. అప్పుడు సమాజంలో నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఎవరికోసమైతే నీ ప్రశాంతతను పణంగా పెట్టి గ్యారంటీగా నిలబడ్డావో, వాడు ఆ సమయంలో నీ గురించి కాని, దెబ్బతిన్న నీ పరువు గురించి కాని, నీ కుటుంబం పడే మానసిక క్షోభ గురించి కాని ఏమాత్రం ఆలోచించడు. వాడు నిజంగా నీ శ్రేయస్సు గురించి ఆలోచించేవాడే అయితే నిన్ను ఆ ఆర్థిక ప్రమాదంలోకి నెట్టడు కదా. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన నగ్న సత్యం ఏమిటంటే, వాడికోసం నువ్వు తీసుకున్న రిస్కు చివరికి ఉరితాడులా నీ మెడకే చుట్టుకుంటుంది. వాడు తిరిగి డబ్బు ఇవ్వని పక్షంలో వాడితో నీకున్న బంధం శాశ్వతంగా చెడిపోతుంది. అలాగే నీ జేబులో ఉన్న డబ్బు కూడా పోతుంది. అంటే ఒక్క దెబ్బకు 2 నష్టాలు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు పోతుంది, మరియు ఎంతో కాలంగా కాపాడుకుంటూ వచ్చిన బంధం కూడా తెగిపోతుంది. ఇలాంటి పిచ్చి పనులు చేసి నీ కష్టంతో సంపాదించిన పైసలను వేరేవాళ్ల బాధలో నువ్వెందుకు పెట్టి నాశనం చేసుకుంటావు? నీ దగ్గర నిజంగా అంత డబ్బు ఉండి ఎదుటివారికి సహాయం చెయ్యాలనే గొప్ప మనసు నీకుంటే, నీకు ఎలాంటి నష్టం కలగని విధంగా ఎంతైతే ఇవ్వగలవో అంత డబ్బును డైరెక్ట్గా వాళ్ల చేతికిచ్చేయి. ఆ ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చినా రాకపోయినా నీకు ఎలాంటి బాధ ఉండదు. లేదా నీకు అంత స్తోమత లేకపోతే నిర్మోహమాటంగా, ధైర్యంగా నా దగ్గర లేదు, నేను ఈ విషయాలలో జోక్యం చేసుకోను అని వాళ్ల ముఖం మీదే స్పష్టంగా చెప్పేయి. ఎదుటివాడు ఏమనుకుంటాడో, వాడికి కోపం వస్తుందేమో, బంధం పాడవుతుందేమో అని భయపడి లేనిపోని తలనొప్పులను నీ నెత్తిమీదకు తెచ్చుకోకు. వాళ్లు ఏదో అనుకుంటారు అని నువ్వు చేసే ఈ సహాయం చివరికి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల దగ్గర నిన్ను ఒక దోషిగా నిలబెడుతుంది. నిన్ను మాత్రమే నమ్ముకున్న నీ భార్యాపిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుంది. మనం తరచుగా అనుకుంటూ ఉంటాం, నా ప్రాణ స్నేహితుడే కదా, నా సొంత బంధువే కదా, పాపం కష్టాల్లో ఉన్నాడు, నేను గ్యారంటీగా ఉంటే ఏమవుతుందిలే అని. కాని జీవిత సత్యం గుర్తుపెట్టుకో, డబ్బు ముందు ఏ బంధమైనా, ఏ స్నేహమైనా చాలా చిన్నదే. నువ్వు వారికి సహాయం చెయ్యాలని చూస్తున్నప్పుడు వాళ్లు నీ ఆర్థిక పరిస్థితి గురించి, నీ ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. అలాంటప్పుడు వాళ్ల గురించి నువ్వెందుకంతగా ఆలోచించి నీ అద్భుతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ప్రపంచంలో ఎవరికైనా సహాయం చెయ్యాలంటే అది కేవలం డబ్బుతోనే కాదు, సరైన సమయంలో మంచి సలహా ఇవ్వడం కూడా ఒక గొప్ప సహాయమే. కాని మధ్యలో ఉండి ఎవరికీ పూచీకత్తులు ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా ఆర్థిక ఆత్మహత్యతో సమానం. నీ కష్టం నీది, నీ చెమట నీది, నీ సమయం నీది. అన్నిటికంటే ముఖ్యంగా నీ కుటుంబం పట్ల నీకొక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను పక్కనపెట్టి ఎదుటివాడి స్వార్థం కోసం నువ్వు బలిపశువు కాకు. నిన్ను ఎవరైతే గ్యారంటీ అడుగుతున్నారో వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పు. నా స్నేహం నీకు కావాలంటే నేను ఎప్పుడూ తోడుంటాను, కాని ఆర్థికపరమైన విషయాలలో, అప్పుల వ్యవహారాలలో నేను ఎప్పుడూ మధ్యవర్తిత్వం వహించను అని. దీన్ని నీ జీవితంలో ఒక కఠినమైన నియమంగా పెట్టుకో. అప్పుడే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, నీ మనశ్శాంతికి ఎటువంటి భంగం కలగదు. ఒకరికోసం నువ్వు పడే తపన నిన్ను మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్న వారిని కూడా రోడ్డున పడేస్తుందని మరిచిపోకు. కాబట్టి ఈ క్షణం నుంచే ఒక బలమైన నిర్ణయం తీసుకో, ఎవరికీ ఎప్పుడూ ఆర్థిక లావాదేవీలలో మధ్యవర్తిగా ఉండకూడదు అని. నీ కష్టార్జితాన్ని కంటికి రెప్పలా రక్షించుకో, నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకో.
నిర్మోహమాటంగా నో చెప్పడం నేర్చుకో. ఎందుకంటే నీ జీవితానికి, నీ ప్రశాంతతకు నువ్వే ఏకైక బాధ్యుడివి. నీ సక్సెస్కు, నీ ఆనందానికి ఎవరూ గ్యారంటీ ఇవ్వరు. అలాంటప్పుడు ఇతరుల అప్పులకు నువ్వెందుకు గ్యారంటీ ఇవ్వాలి? ఈ సత్యాన్ని గ్రహించి, నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని ఉపయోగించి నీ జీవితాన్ని ఒక సరైన మార్గంలో నడిపించుకో. నీ అడుగులు ఎప్పుడూ నీ కుటుంబం యొక్క శ్రేయస్సు వైపే ఉండాలి కాని పక్కవాడి అనాలోచిత నిర్ణయాలకు నువ్వు ఎప్పుడూ బలి కాకూడదు. డబ్బు సంపాదించడమంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు. అది నీ రక్తాన్ని నీరుగా మార్చి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, ఎన్నో అవమానాలను భరించి, ఎంతో ఓపికతో నువ్వు నిర్మించుకున్న ఒక భవిష్యత్తు పునాది. ఆ పునాదిని ఎవరికో తాకట్టు పెట్టి మధ్యవర్తిగా మారి కూల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను ఎదుర్కోవడానికి ఎవరికి వారే మార్గాలు వెతుక్కోవాలి. నువ్వు ఒకరికి దారి చూపించవచ్చు, ధైర్యం చెప్పవచ్చు, కానీ వాడి భారాన్ని మొత్తం నీ భుజాలపై వేసుకుని నడవాల్సిన అవసరం నీకు ఎంతమాత్రం లేదు. అలా చేస్తే అది గొప్పతనం కాదు, అది నీ చేతులారా నువ్వు తీసుకుంటున్న అతిపెద్ద గోతిలో పడటమే. సమాజం ఎప్పుడూ గెలిచినవాణ్ణి చూసి చప్పట్లు పుడుతుంది, మోసపోయినవాణ్ణి చూసి జాలి పడుతుంది. కాని ఆ జాలి నీ కడుపు నింపదు, వాడు చేసిన అప్పు తీర్చదు. ఒకసారి నిదానంగా ఆలోచించు. నువ్వు గ్యారంటీగా సంతకం చేసిన ఆ కాగితం కేవలం ఒక పేపర్ మాత్రమే కాదు. అది నీ భవిష్యత్తు, నీ పిల్లల చదువులు, నీ భార్య నమ్మకం, నీ తల్లిదండ్రుల ప్రశాంతత. వాటన్నింటినీ ఒక స్నేహితుడి కోసమో, ఒక బంధువు కోసమో రిస్కు చేయడంలో ఏమైనా అర్థం ఉందా? అస్సలు లేదు. స్నేహమనేది కష్టాల్లో నైతికంగా తోడుండటమే కాని వాడి కష్టాలను నువ్వు డబ్బు పెట్టి కొనుక్కోవడం కాదు. ఒకవేళ వాడికి నిజంగా ఆర్థిక సహాయం కావాలంటే వాడి దగ్గర ఉన్న ఆస్తులను కుదవపెట్టుకోమనాలి, లేదా వాడి బాధ్యతను వాడే తీసుకునేలా ధైర్యం నూరిపోయాలి. నువ్వు మధ్యలో దూరి నేనున్నాను కదా అని మాట ఇస్తే వాడు తన బాధ్యతను గాలికి వదిలేసి పూర్తిగా నీమీదే ఆధారపడతాడు. రేపు ప్రొద్దునవాడు ఏ ఉద్దేశంతో ఇవ్వకపోయినా, లేక పరిస్థితి బాగాలేక ఇవ్వలేకపోయినా, అప్పు ఇచ్చినవాడు నీ ఇంటి ముందు నిలబడి నిన్ను నానా మాటలంటున్నప్పుడు ఆ పరువు పోయేది నీదే, ఆ నరకం అనుభవించేది నీదే. అప్పుడు నీ పక్కన నిలబడడానికి వాడు కూడా రాడు. ఇలాంటి దారుణమైన పరిస్థితులను నీ జీవితంలోకి ఆహ్వానించకు. నీ మనసు ఎంత మంచిదైనా సరే ఈ క్రూరమైన ఆర్ఘిక ప్రపంచంలో అది పనికిరాదు. ఇక్కడ లెక్కలు మాత్రమే మాట్లాడతాయి. భావోద్వేగాలకు, సెంటిమెంట్లకు ఏమాత్రం చోటులేదు. అందుకే ఎవరైనా వచ్చి గ్యారంటీ సంతకం అడిగితే వాళ్ల కళ్లల్లోకి సూటిగా చూసి, క్షమించు, నా కుటుంబ బాధ్యతలు నాకు ఉన్నాయి, నేను ఇలాంటి విషయాలలో అస్సలు జోక్యం చేసుకోను అని సింహంలా చాలా దృఢంగా చెప్పడం నేర్చుకో. మొదట్లో వాళ్లకు కోపం రావచ్చు, నీమీద అలిగి మాట్లాడడం మానేవచ్చు. కానీ నన్ను నమ్ము, ఒక నకిలీ బంధాన్ని కోల్పోవడం వల్ల నీకొచ్చే నష్టం ఏమీ లేదు. పైగా నీ మనశ్శాంతి నీకు మిగులుతుంది, నీ డబ్బు సేఫ్గా ఉంటుంది. జీవితంలో పైకెదగాలంటే ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరి దగ్గర ఎంత దూరం పాటించాలో స్పష్టంగా తెలిసి ఉండాలి. నీ దయను, నీ జాలిని నీ ఎదుగుదలకు వాడుకో, నీ కుటుంబాన్ని పోషించడానికి వాడుకో. అంతే తప్ప దారిలో పోయే ప్రతివాడి బాధ్యతను నీ నెత్తిన వేసుకుని నలిగిపోవద్దు. నువ్వు ఒక మనిషివి, నీకంటూ కొన్ని పరిమితులున్నాయి. ఆ పరిమితులను ఎప్పుడూ గౌరవించు. నీ సంతోషాన్ని, నీ ప్రశాంతతను ఎవరో ఒకరి చేతుల్లో పెట్టి ఆడుకొనివ్వకు. మధ్యవర్తిత్వమనేది ఒక ఉరితాడు లాంటిది. అది ఎప్పుడు బిగుసుకుంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ ఉరితాడుకు ఎంత దూరంగా ఉంటే నీ భవిష్యత్తుకు అంత మంచిది. నీ జీవితం చాలా విలువైనది. దాన్ని ఇలాంటి పనికిరాని వ్యవహారాల కోసం వృధా చేసుకోకు. నిన్ను నువ్వు బలంగా నమ్ముకో. రాత్రింబవళ్లూ నువ్వు పడే కష్టాన్ని నమ్ముకో. అనవసరమైన తలనొప్పుల నుండి ఎప్పుడూ దూరంగా ఉండు. మరియు ప్రతి క్షణం ఒక బాధ్యతగల వ్యక్తిగా ఆలోచించి అడుగులు వేయి. అప్పుడే ఈ ప్రపంచంలో నువ్వు అనుకున్న అద్భుతమైన గమ్యాన్ని చేరుకోగలుగుతావు. నీ తలరాతను నువ్వే మార్చుకుని నిజమైన విజేతగా, ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఈ సమాజంలో తల ఎత్తుకుని ఎంతో గర్వంగా, ప్రశాంతంగా జీవించగలుగుతావు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కమెంట్ చెయ్యి. మళ్ళీ కలుద్దాం.